హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఊరికనే వీడియో చేశానండి. గార్డెన్లో ఒకసారి నేను మొక్కలన్నీ మడిలో పెట్టాను. అవన్నీ కొంచెం పెద్దగా అయ్యాయండి. అందుకని మొత్తం గార్డెన్ మార్చేస్తున్నాను కుండీల్లోకి. మొత్తం అంటే కొన్ని మడిలో పెట్టుకున్నాను, కొన్ని కుండీల్లో పెట్టుకున్నాను. కాబట్టి మడిలో ఉన్న మొక్కలు తీసి పెడదామనుకుంటున్నాను. ఇలా మొత్తం కుండీలోనే పెట్టేస్తే బిల్డింగ్ పైన ఇబ్బంది ఉండదని మనకి టెర్రస్ మీద అలా మడిలాగా పెద్ద మొక్కలు వేయకుండా ఉండాలని నాకు అనిపించిందండి. అందుకే మార్చేస్తున్నాను, అన్నీ కుండీల్లోకి పెట్టేస్తున్నాను. ఈ మధ్య కొంచెం నాకు అన్నీ బిజీ అయిపోయాయండి. మొక్కలు మార్చటం, ఇంటికి పెయింటింగ్ వేయించటం, పిల్లలు వస్తున్నారు మాకు, ఇంకా అలా ఇంటికి అవో ఇవో పనుల వల్ల కొంచెం వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకా ఎవరికైనా సీడ్స్ కావాలంటే కూడా ఇవ్వటం కూడా లేట్ అవుతుంది. ఇంకా పంపించడానికి ఒకవేళ కుదిరినప్పుడు పంపిస్తున్నానండి నేను. అలాగే వెంటనే పంపించాలంటే కొంచెం టైం కుదరట్లేదండి. మీరు ఒకవేళ నాకు మెసేజ్ చేసినా కూడా పర్వాలేదండి, నాకు కుదిరినప్పుడు పంపిస్తాను. కొద్దిగా లేట్ అయినా కూడా పంపిస్తానండి. ఇలా పెద్దగా అయిపోయాయండి మొక్కలు. పారిజాతం చెట్టు నేను అనుకోలేదండి ఇలా మడిలో వేస్తే పెద్దగా అవుతుందని. అందుకని తీసేస్తున్నానండి. ఇక్కడ మొత్తం చాలా చాలా పెద్దగా పైకి పెరిగిపోయాయండి మొక్కలు. అందుకని నేను మొక్కల్ని మార్చేస్తున్నాను కుండీలోకి. 2 రోజుల నుంచి నాకు ఈ పనితోనే బిజీ అయిపోయిందండి. ఇంట్లో పెయింటింగ్ వర్క్ అయిపోయిందండి మొత్తం. ఇంకా కొంచెం ఇంటికి పిల్లలు వస్తే కూడా అవేవో పూజలు, శ్రావణ మాసం అలాంటివన్నీ ఇంకా కొంచెం బిజీ అయిపోతానేమో అనిపిస్తుంది. చూద్దామండి, వీలు కుదిరితే ఎప్పుడొకప్పుడు నేను మీకు రిప్లై ఇస్తాను. కొంచెం చూసుకొని లేటుగా అయినా రిప్లై ఇస్తాను. అంతే అండి. ఒకసారి ఊరికినే గార్డెన్లో మొక్కలు చూపిస్తూ మాట్లాడదామని ఫోన్ చేశానండి. మీ దగ్గర ఏమైనా విత్తనాలు ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే డబుల్ పెటల్ కానీ, శంఖపూల విత్తనాలు ఏమైనా, ఇంకా మంచి మంచి విత్తనాలు ఏమైనా ఎవరి దగ్గర ఉన్నా కూడా అలాగే ఉంచండి. ఎక్కువగా ఉన్నవాళ్ళు నాకు చెప్పండి. బై అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.